రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సగర్వ సమర్పణ ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఇది పోయిన సంచిక సెమీఫైనల్స్ మీరు చూశారు, కానీ ఇప్పుడు చేస్తున్నది మాత్రం ప్రత్యేకమైన సంచిక. ఇది పోటీకి సంబంధించింది కాదు. కారణం ఏమిటంటే ఈరోజు చతుర్దశి, నరక చతుర్దశి. రేపటి దివ్యల పండగ సందర్భంగా దీపావళి ప్రత్యేక సంచికగా ఈ ఎపిసోడ్ని మీకు అందిస్తున్నాం. అందుకే సెమీఫైనల్స్లో నిష్క్రమించిన ఆ ఇద్దరిని కూడా ఇందులో కలుపుకొని 6 మందికి ప్రత్యేకమైనటువంటి సంచిక కాబట్టి పాడే అవకాశం ఇచ్చాం. ఇది పోటీకి సంబంధించినటువంటి సంచిక కానే కాదు. మార్కులు అవే ఉండవు. వాళ్ళు ఎంపిక చేసుకున్న పాటలను హాయిగా ఈ పండగ పర్వదినాన మీ అందరి ముందు పాడి వినిపించి మీ ఆశీస్సులు పొందడానికి వారు విచ్చేశారు. ముందుగా ఈ చిరంజీవులందరికీ వాళ్ళ ఉజ్వల భవితను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ హర్షధ్వానాలతో దీవించండి. శుభం భూయాత్. ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. సౌభాగ్యవతి కౌసల్య, ప్రఖ్యాత గాయనీమణి శ్రీమతి శ్రీ లక్ష్మీ శకుంతలాదేవి, శ్రీ పుత్తూరి బాలకోటేశ్వరరావు దంపతుల ప్రథమ సంతానం చిరంజీవి కౌసల్య. గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించిన చిన్నారి 6 సంవత్సరాల వయసు నుండే శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెంచుకుని నాగార్జున సాగర్లో శ్రీ పువ్వుల నరసింహారావు గారి దగ్గర 5 సంవత్సరాల పాటు సంగీత శిక్షణ పొందింది. గుంటూరు మహిళా కళాశాల నుండి కర్ణాటక సంగీతంలో డిగ్రీ తీసుకుని తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎంఏ మ్యూజిక్ చేస్తుండగా పాడుతా తీయగా వేదికపై అడుగుపెట్టింది, విజేతగా నిలిచింది. ఆర్పి పట్నాయక్ తొలి చిత్రం నీకోసంలో మొదటి పాట పాడిన కౌసల్య ఈ తరం ప్రముఖ స్వరకర్తలందరి దగ్గర 200 చిత్రాల్లో 350కి పైగా పాటలు పాడింది. 1000కి పైగా లలిత భక్తి గీతాలను ఆలపించింది. కౌసల్యకు ఈటీవీ వారి ఎండమావులు, ఆడదే ఆధారం సీరియల్స్కి, సత్యభామ చిత్రానికి ఉత్తమ గాయనిగా నంది బహుమతులు అందాయి. అతి త్వరలో ఓ చిత్రానికి స్వరకల్పన చేయనున్న ఈ చిరంజీవి సంగీత దర్శకురాలిగా కూడా రాణించాలని ఆశీర్వదిస్తూ ఆనాటి పాడుతా తీయగా విజేతను ఈనాటి పాడుతా తీయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా శుభాశీస్సులతో మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. రామ రామ కుల సోమ భద్రాచల శ్రీరామ కామనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే. కోయిలలు కూడా ప్రతిసారి కావాలంటే మనకు కనపడు, వాటి గళాన్ని మనం వినలేము. ఈ కోయిల మాత్రం ఎప్పుడు పిలిచినా తప్పకుండా వస్తాను మాస్టర్ అంటూ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటుంది. ధన్యవాదాలమ్మా. ధన్యోహం ధన్యోహం. నీ ఉచితాసనం స్వీకరించు. దయచేసి మొట్టమొదటి గాయకుడిని ఆహ్వానించండి హర్షధ్వానాలతోటి. ప్రవీణ్ కుమార్, స్వాగతం నాయనా నీకు. తను ఎంపిక చేసుకున్న పాట కేవి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో ఆత్రేయ గారి రచన, ఘంటసాల మాస్టారు సుశీలమ్మ కలిసి పాడిన పాట. విచిత్రబంధం సినిమా నుంచి చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. శుభం. మీ భవిష్యత్తు కూడా కాంతివంతంగా ఉండాలని
వీళ్ళందరూ ఆశిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. శుభం. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల, ఆశల వెలిగించు దీపాల వెల్లి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అక్కయ్య కన్నుల్లో మతాబులు, ఏ చక్కన్ని బావకో జవాబులు. మాటల్లో వినిపించు చిటపటలు, మాటల్లో వినిపించు చిటపటలు. ఏ మనసును కవ్వించు గుసగుసలు. ఆహాహా ఆహాహా ఆహాహా. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అసలైన గజ దొంగ అవుతుంది చూడు. పుట్టిన రోజున దొరికాడు తోడు, పున్నమి నాటికి అవుతాడు జోడు. ఆహాహా ఆహాహా ఆహాహా. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. ప్రవీణ్, యాక్చువల్లీ ఎక్సలెంట్ బిగినింగ్. చాలా అందంగా, చాలా బాగా అనిపించింది ప్రజెన్స్ సాంగ్. అండ్ దీపావళి రోజు ఇంత మంచి లిరిక్స్ ఉన్న సాంగ్ ప్రజెంట్ చేశారు. ఐ హార్టీ కంగ్రాచులేట్ ఆన్ యూ దట్. అండ్ తర్వాత సాంగ్లో మీ డిసిప్లిన్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రతి గమకం అండ్ ఒరిజినల్ సాంగ్లో ఉన్న ఫీల్ని అడాప్ట్ చేసుకోవాలి, పాడాలి అనే ఆ డిసిప్లిన్ అడుగడుగునా కనిపించింది. అండ్ చాలా బాగా రెండర్ చేశారు సాంగ్ అంతా కూడా. కానీ మన దీపావళి, మన అనే చోట ఒక ఎండ్లో సెటిల్ అయింది. ఫస్ట్లో కొంచెం డౌట్గా ఉన్నారు, అది ఏ నోట్లో పలకాలో కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఎక్సలెంట్గా ఉంది అసలు. అంటే అది ఎన్నిసార్లు విన్నారు, మీరు ప్రాక్టీస్ చేశారు, అది మొత్తం కనపడుతుంది మీరు పాడిన దాంట్లో. సూపర్. థ్యాంక్ యూ. I second her, Your Honor. No mistakes at all. Spotless singing. Very, very, very well done. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మాకు సింగర్స్కి ఎలా ఉంటుందంటే, ఎవరన్నా ఒక సంగతి చాలా చక్కగా అంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుందన్నమాట. మీరు ఒరిజినల్లో ఉన్నదానికంటే ఎక్కువ సంగతులు వేశారు. మాస్టర్ కానీ సుశీలమ్మ కానీ అంత ఫాస్ట్ సంగతులు వేయలేదు. కానీ జీవితమే ఒకది, ఇన్ని సంగతులు, జీవితమే ఒకది ఇంతే ఉంది. కానీ మీ జీవితమే ఒక, అది అనడం తప్పని అనట్లే, అది ఎంత అందంగా పలుకుతుందో మీకు ఆ ధైర్యం ఉండాలి ముందు. ఏదో చేయబోయి అయ్యవారిని చేయబోతే కోత అవుతుంది ఒక్కోసారి. చాలా నిబద్ధతగా ఉంది. శృతి, లయ అన్నీ కూడా నీట్, వెరీ క్లీన్. శృతిలో చాలా బాగుంది. ముందు శృతిలో ఉంటే చాలు నాయన, అంతకంటే వేరే ఏం అక్కర్లేదు. అండ్ సంగతులన్నీ దెర్ ఇస్ ఎ కల్చర్ అంటాం దాన్ని, ఒక సంస్కారం.
అది సంగీతం నేర్చుకునే వాళ్లకు ఎక్కువగా ఉంటుంది ఆ సంస్కారం. నువ్వు నేర్చుకుంటున్నావు, శుభం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రెండవ చిరంజీవిని ఆహ్వానిద్దామా అందరం కలిసి ఐకమత్యంగా? కృష్ణ చైతన్య, స్వాగతం నాయనా నీకు. థ్యాంక్ యూ సార్. తాను ఎంపిక చేసుకున్న పాట వేటూరి వారి రచన, ఇళయరాజా సంగీతం, సుశీలమ్మతో బాలుడు పాడిన పాట సీతాకోక చిలుక సినిమా నుంచి సాగర సంగమమే. అద్భుతమైన పాట. థ్యాంక్ యూ సార్. శుభం. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. కలలే అలలై ఎగసిన కడలికి, కలలే అలలై ఎగసిన కడలికి, కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కడలికి. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. కన్యాకుమారి నీ పదములు కన్యాకుమారి నీ పదములు కడలి కెరటమై కడిగిన వేళ సుమసుకుమారిని చూపులకే తడబడి వరములో అడిగిన వేళ అలిగిన నా కల అలిగిన నీలో పులకలు రేపే పువ్వులు విసిరిన పున్నమి రాత్రి నవ్విన వేళ. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నారతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగా వెలిగిన
మమతల సందెలు చిందిన కుంకుమ వేళ సాగర సంగమమే ప్రాణయ సాగర సంగమమే సాగర సంగమమే కృష్ణ చైతన్య, చాలా సూటబుల్ సాంగ్ మీ వాయిస్కి. థ్యాంక్ యూ. అండ్ ఐ లైక్ యువర్ క్యూట్ ప్రొనౌన్సియేషన్. చాలా బాగుంది మీ ప్రొనౌన్సియేషన్. లెటర్స్ పలకడం చాలా అందంగా వినపడుతోంది. Thanks. పలుకుతుంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. లెటర్ అంటే నువ్వు ఉత్తరాలు అనుకోకు, అక్షరాల గురించి వారు చెప్పడం. అండ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది సింగింగ్ కూడా. అంటే ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరూ ఇంత వెల్ ట్రైన్డ్, చక్కగా ఒక పద్ధతి ప్రకారం వస్తున్నారు అని చాలా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే. థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముందుగా వాద్య బృందానికి దయచేసి ఒక్కసారి హర్షధ్వానాలు తెలియచేయండి. బ్యూటిఫుల్లీ ప్లే. జస్ట్ లైక్ రికార్డింగ్ విన్నట్టుగా ఉందన్నమాట. టెంపో కానీ వాయించిన పద్ధతి కానీ మీరు కాంబినేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్న కీబోర్డ్స్, ఫ్లూట్ అందరూ కూడా రిథమ్ ఎక్కడ ఒక చిన్న అరమరిక లేకుండా అంత అద్భుతంగా వాయించినందుకు చాలా బాగుంది. హ్యాపీ దీపావళి. ఈ చిరంజీవికి పాపం గొంతుక సహకరించట్లేదు, 2 రోజులుగా బాగాలేదు నాకు తెలుసు. కానీ దానికోసం అతను పడుతున్న తాపత్రయం, శృతి తగ్గించుకున్నప్పుడు లోవర్ మంద్ర స్థాయిలో శృతిని చేర్చడం అనేటటువంటి సాగర సంగమమే, ఆ సజ్జమను నువ్వు చేరుస్తున్నావు చూసావు శృతిలో, అది చాలు నాయన. అది నువ్వు ఎంత కష్టపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను. నీకు బాగా లోవర్ నోట్ అది, దాన్ని నువ్వు శృతిలో చేర్చడానికి పడుతున్నటువంటి తాపత్రయం. కానీ గొంతుకు సహకరించకపోయినా ప్రతి సంగతిని అలాగే పాడాలని చిన్న బ్రేక్స్ వచ్చినా నువ్వు పాడిన పద్ధతికి జోహార్లు నాయన, జోహార్లు. ఇందులో కొన్ని ముద్రా రాక్షసాలు, కొన్ని అచ్చుతప్పులు పలికేవు నువ్వు పాడుతున్నప్పుడు. నాకు అర్థమైంది, అలిగిన నా కల అలకలు నీలో, మీరు వేరే ఏదో పాడారు అలాగా. ఇంకొక మ్యూజికల్గా అది మీరు పనగలరు కానీ మీకు గొంతుకు సహకరించదు. అలిగిన నా కల అలకలు, అలానా మెలడీ అది. నా కల అలకలు నీలో పులకలు రేపే పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళ. ఒకసారి అని చూడు, అది అది వేళ. ఇంకా ఫాస్ట్గా అంటారు సుశీల్ గారు, వేళ. అది నువ్వు పలకగలవు, నువ్వు పలుకుతావు నాకు తెలుసు, ఎందుకంటే నీకు స్వరం ఏమిటో తెలుసు కాబట్టి అంత చాలా, అంతకంటే చెప్పక్కర్ల. ఇప్పుడు నీ గాత్రం సహకరించట్లేదని. వేళ అయిన తర్వాత సాగర పాడుతున్నప్పుడు మనకు తెలియకుండా ప్రతి సింగర్లో ఉండే ఒక వీక్నెస్ ఏంటంటే ఆ తర్వాత వచ్చే స్వరాన్ని మనం కరెక్ట్గా అనగలమా లేదానని ఏదన్నా ఒక పట్టు కోసం వెయిట్ చేస్తాం. సాగర సాగర అని వస్తుంది ఒకటి, అది అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొక సాహిత్యపరమైనటువంటి చిన్న తప్పు కూడా చేసావు. అది నువ్వు రాసిచ్చిన తప్పో లేకపోతే నువ్వు పాడిన తప్పో నువ్వే చెప్పాలి. కన్నుల నీరిడి కలిసిన మమతలా అని పాడుతున్నావు నువ్వు, మనసులా అని ఉంది ఇక్కడ. ఏది కరెక్టు? మనసుల కరెక్ట్, మనసులే కరెక్ట్ కదా. మనసులో అయితే మమత ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. సందెలు కుంకుమ చిందిన వేళ, సందెలు చిందిన కుంకుమ వేళ అన్నావు. కానీ వేటూరు గారు కనుక ఇక్కడ ఉండుంటే నాకు రాని ఐడియా అంత బాగా వచ్చిందిరా నాన్న, నువ్వు బాగా పాడేవని ఉంటారు. అది కూడా తప్పులేదు అందులో. సందెలు చిందిన కుంకుమ వేళ అన్నా కూడా, సందెలు కుంకుమ చిందిన వేళ, సందెలు చిందిన కుంకుమ వేళ అన్నా కూడా నాకు పెద్ద తప్పు అనిపించట్లేదు. అది కూడా వినడానికి చాలా బాగుంది. సుమసుకుమారి అన్నప్పుడు నేను సుమసుకుమారి అంటే పువ్వులాంటి మృదువైన దానివి నువ్వు అన్నప్పుడు అది ఎలా అనాలో అని నేనేదో తాపత్రయపడి అన్నాను. ఆ తాపత్రయం కంటే నీ తాపత్రయం ఎక్కువగా ఉంది. ఆ సుమసుకుమారి ఎవరో తొందరగా దొరికి నీ గొంతుకు బాగుపడి మీ సంసారం సుఖపడి లక్షల దీపావళి అద్భుతంగా జరిగి మీ పిల్లలు మీ మనవాళ్ళందరూ పాడుతా తీయగాలో పాడడానికి వచ్చి అప్పుడు కూడా నేను కౌసల్య ఇక్కడ ఇలాగే మేము వయసు కాకుండా ఉండి వీళ్ళందరూ కూడా ఇలాగే ఉండి ఎన్ని దీపావళి గడుపుకోవాలన్నంత కోరిక వచ్చింది. అది చాలా అత్యాశ అని నాకు తెలుసు. అయినా కూడా నువ్వు పాడిన పద్ధతికి ప్రశంసల జల్లులు అలా కురిశాయన్నమాట. శుభం 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 శుభం.
శివరంజని నవరాగిణి పాడే పాడే పసివాడా ఆడేను ఈ నీ తోడ పంచకళ్యాణ్ లాగా పరిగెడుతూనే ఉన్నావు నువ్వు. ఆనందం పొంగేను ఈ దీపావళి నో డౌట్ అబౌట్ దట్ ఐ వాజ్ ఎ బెటర్ సింగర్ దాన్ ఆల్ ఆఫ్ దెమ్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఇప్పుడైనా నేను ఒప్పుకోకపోతే ఎందుకండి?